హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో వెళ్ళే ముందుగా మన అప్టేక్ జాబ్స్ నుంచి ఉన్నటువంటి కొత్త కోర్సు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి కోర్సు గురించి మీకు కొంత వివరాలు చెప్తాను. ఇందులో భాగంగా మనకి సిలబస్ వైజ్గా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోలను మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టెస్టులు, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఎన్టీపీసీకి సంబంధించి ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ వైజ్గా అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ మన ఈ యాప్ని తీసుకురావడం జరిగింది అప్టేక్ జాబ్స్లో. ఈ యాప్ను చూడండి. ఇందులో మీకు దాదాపు 20 నుంచి 30 గంటల వరకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కనుక చూసి నచ్చితే అప్పుడు మీరు దీన్ని పర్చేజ్ చేయండి. దీని విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. కాబట్టి మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా నచ్చితేనే మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేటువంటి కోర్సుని పర్చేజ్ చేయండి. రైట్, ఇక ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ గురించి, అదేవిధంగా ప్రీవియస్గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్లను ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అంటే ప్రధానంగా మనకి లాస్ట్ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆర్ఆర్బీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్స్లో, అది జేఈ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేదంటే కనుక ఏఎల్పి కావచ్చు, ఇలా అన్ని జాబులకు సంబంధించి, అంటే ఆర్ఆర్బీలో ఉన్నటువంటి అన్ని జాబులకు సంబంధించి ప్రీవియస్గా ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి బిట్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో లేదా జనరల్ అవేర్నెస్లో భాగంగా బిట్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి ప్రశ్న, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఫ్రమ్ థర్మల్ ఎనర్జీ? ఏ రాష్ట్రం థర్మల్ ఎనర్జీ నుండి అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది? అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అత్యధికంగా థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అన్నారు. 1 మధ్యప్రదేశ్, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 గుజరాత్. ఈ 4 రాష్ట్రాల్లో ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఒకప్పుడు మహారాష్ట్ర ఉండేది, కానీ ఇప్పుడు మహారాష్ట్రను కూడా అధిగమించి మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం తీసుకుంటే మధ్యప్రదేశ్లోని సింగరౌలి జిల్లాలో ఉన్నటువంటి వింధ్యాచల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్. ఈ వింధ్యాచల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లో మనకి 4760 మెగావాట్ల సామర్థ్యంతో ఒక యూనిట్ ప్రారంభించడం జరిగింది. అంటే ఒకే ప్రాంతంలో ఈ యొక్క సింగరౌలి జిల్లాలోని ఈ యొక్క వింధ్యాచల్ థర్మల్ ప్లాంట్లో మధ్యప్రదేశ్లో 4760 మెగావాట్ల సామర్థ్యంతో ఒక దేశంలోకే అత్యధిక సామర్థ్యం ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అది ఒకటి. సో దీంతో మన దేశంలో అత్యధికంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో వచ్చింది. మధ్యప్రదేశ్లో సుమారుగా 16,425 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే, దాని తర్వాత స్థానంలో మహారాష్ట్రలో సుమారుగా 13,400 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సుమారుగా. సో కాబట్టి అత్యధికంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో కూడా అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం తీసుకుంటే కనుక మనకి వింధ్యాచల్ థర్మల్ పవర్ ప్లాంట్. దీని యొక్క సామర్థ్యం తీసుకుంటే 4760 మెగావాట్లు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న, ఆన్ విచ్ డేట్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే. 1 జనవరి 15, 2 ఫిబ్రవరి 21, 3 ఫిబ్రవరి 28, 4 మార్చి 21. ఏ రోజులో మన దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే మనకి ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28ని మన దేశంలో సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏంటయ్యా అంటే 1928 ఫిబ్రవరి 28న మన భారతదేశం నుండి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందినటువంటి సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నటువంటి రోజు. ఎప్పుడండి? 1928 ఫిబ్రవరి 28. సో ఆ రోజును పురస్కరించుకొని ఈ యొక్క ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను సర్ సివి రామన్ గారికి 1930లో, అంటే 2 సంవత్సరాల తర్వాత ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆయన గుర్తుగా
అంటే మన భారతదేశంలో ఆయన చేసినటువంటి సేవలకు లేదా ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా మనం ఆ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 28. మరి జనవరి 15 ఏంటండి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జనవరి 15? జనవరి 15 యొక్క ప్రాధాన్యత ఏంటండి? ఇది ఆర్మీ డే, సైనిక దినోత్సవం అంటాం. అంటే జనవరి 15న మనకి ఆర్మీ డేగా లేదా సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇక ఫిబ్రవరి 21 తీసుకున్నాం అనుకోండి. ఈ ఫిబ్రవరి 21ని ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం. అంటే ఫిబ్రవరి 21ని ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మార్చి 21 తీసుకుంటే వరల్డ్ ఫారెస్ట్ డే, వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. జాతీయ కదండి, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మార్చి 21. సో మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. మనకి ఫిబ్రవరి 28 తీసుకుంటే జాతీయ సైన్స్ దినోత్సవం. ఫిబ్రవరి 21 తీసుకుంటే కనుక ప్రపంచ అటవీ దినోత్సవం. అదేవిధంగా జనవరి 15 తీసుకుంటే కనుక ఆర్మీ డే లేదా సైనిక దినోత్సవం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయా రోజులు మనం జరుపుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ అడిగిన ప్రశ్నకు మాత్రం జాతీయ సైన్స్ దినోత్సవం అంటే ఫిబ్రవరి 28. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఇన్ఫెక్షువస్ డిసీజ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నాన్ ఇన్ఫెక్షువస్ అంటే నాన్ ఇన్ఫెక్షువస్ డిసీజ్ అంటారు. క్రింది వాటిలో నాన్ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఉదాహరణ ఏది? అంటే నాన్ ఇన్ఫెక్షన్, సంక్రమించనది, అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకపోతే దాన్ని నాన్ ఇన్ఫెక్షనస్ అంటారు. సో కాబట్టి అలా ఈ క్రింది వ్యాధుల్లో ఏది అని అడుగుతారు. నాన్ ఇన్ఫెక్షన్ వ్యాధి ఏది అంటున్నాడు. 1 హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. 2 టైఫాయిడ్. 3 ఇన్ఫ్లుయెంజా. 4 న్యూమోనియా. ఈ 4 నాన్ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఉదాహరణ ఏదయ్యా అంటే మనకి అధిక రక్తపోటు. ఈ అధిక రక్తపోటు అనేది నాన్ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఉదాహరణ. ఇక టైఫాయిడ్ కానీ, ఇన్ఫ్లుయెంజా కానీ, న్యూమోనియా కానీ ఇవి 3 కూడా ఇన్ఫెక్షువస్ డిసీజ్గా చెప్పుకుంటాము. అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధిగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 1. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ప్రశ్న. ఇండియాస్ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ రన్స్ బిట్వీన్. భారతదేశంలో తొలి ప్యాసింజర్ రైలు ఏ ప్రాంతాల మధ్య నడపబడింది? భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు ఏ ప్రాంతాల మధ్య నడపబడింది? ఫస్ట్ వన్ బాంబే అండ్ థానే, బొంబాయి మరియు థానేల మధ్య. రాయపురం అండ్ వల్లాజా రోడ్. థర్డ్ వన్ రూర్కీ అండ్ పిరన్ కరియార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హౌరా అండ్ హుగ్లీ, హౌరా మరియు హుగ్లీల మధ్య. మరి మన భారతదేశంలో మొదటి రైలు, ప్యాసింజర్ రైలు ఏ ప్రాంతాల మధ్య నడిచిందయ్యా అంటే మనకి బాంబే మరియు థానాల మధ్య నడిచింది. ఈ బొంబాయి థానేల మధ్య 1853 ఏప్రిల్ 16న మొదటి రైలు, అంటే బొంబాయికి సమీపంలో ఉన్నటువంటి బందర్ పహార్ అనేటువంటి ప్రాంతం నుంచి థానే వరకు దాదాపు 34 కిలోమీటర్ల పొడవున 3 లోకోమోటివ్స్ తోటి, అంటే 3 రైలు ఇంజిన్లతోటి. ఆ మూడు రైలు ఇంజిన్లు ఏంటయ్యా అంటే సుల్తాన్, సాహెబ్ మరియు సింధ్ అనేటువంటి మూడు లోకోమోటివ్స్ తోటి 13 బోగీలతోటి ఈ యొక్క మొదటి ప్యాసింజర్ రైలు ఈ యొక్క బొంబాయికి సమీపంలో ఉన్నటువంటి బందర్ పహార్ నుండి థానే వరకు నడపబడింది. ఇదే మన భారతదేశంలో మొదటి ప్యాసింజర్ రైలు. విచ్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ ఇండియా? భారతదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవి ఏది? మన భారతదేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి ఏదండి? రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి గురించి అడిగాడా? లేదు. సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అన్నాడు. అంటే భారతదేశంలో రెండవ అత్యున్నతమైనటువంటి పదవి ఏదయ్యా అంటే ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, గవర్నర్. ఏంటిదండి? ఇక్కడ మనకి తీసుకుంటే రెండవ అత్యున్నతమైనటువంటి పదవి ఉపరాష్ట్రపతి. మొదటిది రాష్ట్రపతి, రెండవది ఉపరాష్ట్రపతి, మూడవది ప్రధానమంత్రి, నాలుగవది గవర్నర్, 5 మనకి మాజీ రాష్ట్రపతులు. ఈ విధంగా మనకి హైరార్కీ ఉంటుంది. మనకి ఇప్పుడు ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మనం గౌరవించాలి అంటే ఈ విధమైనటువంటి గౌరవాలు తీసుకోవాలి, అంటే ఆర్డర్ తీసుకోవాలి. మొదటగా రాష్ట్రపతి ప్రథమ పౌరుడు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత ప్రధానమంత్రి, ఆ తర్వాత రాష్ట్రాల గవర్నర్లు, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి. ఇట్లా మనకి హైరార్కీ అనేది ఉంటుంది మన రాజ్యాంగబద్ధంగా. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఉపరాష్ట్రపతి భారతదేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అని గుర్తుపెట్టుకోవాలి.
రైట్, నెక్స్ట్ ప్రశ్న. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ బై సైజ్? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నాడు. పరిమాణం రీత్యా ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఫ్రెష్ వాటర్ లేక్. లేక్ సుపీరియర్, అమెరికా కెనడాలకు మధ్యలో ఉన్నటువంటి సరస్సు లేక్ సుపీరియర్. బైకాల్, రష్యాలో ఉన్నటువంటి బైకాల్ సరస్సు. లేక్ మిచిగాన్ అండ్ హురాన్, అదేవిధంగా కెనడా అమెరికాల మధ్యలో ఉన్నటువంటి మిచిగాన్ మరియు హురాన్ సరస్సులు. వాస్తవానికి ఈ రెండు సరస్సులు, మిచిగాన్ ఒక సరస్సు, హురాన్ ఒక సరస్సు. ఇక కాస్పియన్ సీ, కాస్పియన్ సముద్రం అనేది. సో ఈ విధంగా వీటిల్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదయ్యా అని అడుగుతున్నాడు. అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్. కెనడాకి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి లేక్ సుపీరియరే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మరి ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏదండి? ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాస్పియన్ సీ. అదేంటి లేక్ అడుగుతున్నాము, సీ చెప్తున్నాము అంటే పరిమాణం రీత్యా పెద్దగా ఉండేది కాబట్టి ఈ కాస్పియన్ని సరస్సుకు బదులుగా సీ, సముద్రం అని చెప్పి పిలుస్తున్నారు. వాస్తవానికి కాస్పియన్ అనేది కూడా ఒక సరస్సే, పరిమాణంలో పెద్దగా ఉండటంతో దాన్ని కాస్పియన్ సముద్రము అంటున్నారు. సో ద వరల్డ్ బిగ్గెస్ట్ లేక్ అన్నాడు అంటే ఫ్రెష్ వాటర్ అంట్లా, సాల్ట్ వాటర్ అంట్లా, బిగ్గెస్ట్ లేక్ అన్నాడు కాబట్టి కాస్పియన్ సముద్రమే. బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అన్నా కాస్పియన్ సముద్రమే. కానీ బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే మాత్రం లేక్ సుపీరియర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక బైకాల్ లేక్ తీసుకున్నారనుకోండి, ఈ బైకాల్ లేకు డీపెస్ట్ లేక్. ఇది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉండింది లేక్ బైకాల్ సరస్సు. ఇది డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా లేక్ మిచిగాన్, హురాన్ అనేవి కూడా రెండు సరస్సులు. ఇవి కెనడాకి అమెరికా సంయుక్త రాష్ట్రాలకి సరిహద్దులుగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఏంటంటే లేక్ సుపీరియర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. రైట్, నెక్స్ట్ ప్రశ్న. ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్పోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్పోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? అసలు ఇంటర్పోల్ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని షార్ట్ ఫామ్లో తీసుకుంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఓకేనండి, దాన్ని మనం షార్ట్ ఫామ్లో ఇంటర్పోల్ అంటాం. మరి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్పెయిన్, జర్మనీ. ఎక్కడుందండి ఈ ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం? ఫ్రాన్స్లో ఉన్నటువంటి లొయాన్లో ఉంది. ఈ యొక్క LYON, లొయాన్ అనేటువంటి ప్రాంతంలో ఫ్రాన్స్లో ఉంది ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం. దీనిని 1923లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఇంటర్పోల్కి సభ్యత్వంలో మన ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ప్రశ్న. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లేదా ఏ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు లేదా హక్కులు మంజూరు చేస్తుంది? అంటే భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన హక్కులు కలుగజేస్తుంది? ప్రభుత్వ ఉద్యోగాలను పర్టికులర్గా మెన్షన్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను మెన్షన్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి చూడండి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 18. వాస్తవానికి ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లోని సమాన హక్కులకు సంబంధించి రైట్ టు ఈక్వాలిటీ అంటాం. ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 నుంచి 18 ఆర్టికల్స్ వరకు వివరించడం జరిగింది. అయితే ఆ ఈక్వాలిటీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, చట్టం ముందు అందరూ సమానులే అనుకోండి. ఏ ఆర్టికల్ ద్వారా చట్టం ముందు అందరూ సమానులు అంటామంటే 14వ ఆర్టికల్ ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చట్టం ముందు అందరూ సమానులే, డబ్బు ఉన్నోళ్ళైనా డబ్బు లేనోళ్ళైనా, అధికారైనా లేదా పామరుడైనా. ఓకే, నెక్స్ట్ మరి ఆర్టికల్ 15 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 15 వచ్చేసి ఏ వ్యక్తిని కూడా తన కులాన్ని బట్టి కానీ, తన మతాన్ని బట్టి కానీ, జాతిని బట్టి కానీ, లింగాన్ని బట్టి కానీ, అంటే స్త్రీగా పురుషులా అని చెప్పి అనకుండా అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి చెప్తుంది ఈ యొక్క ఆర్టికల్ 15. అంటే మనకి పురుషుడా స్త్రీయానా భేదం లేకుండా, మతము కులము ఇలాంటి భేదాలు చూపకుండా అందరూ సమానులే అని చెప్పేది ఈ యొక్క ఆర్టికల్ 15. ఇక ఆర్టికల్ 16 వచ్చేసి మనకి ఇప్పుడు ఆన్సర్ ఇదే.
ఏంటండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పి పేర్కొన్న ఒకటి ఆర్టికల్ ఏదయ్యా అంటే ఆర్టికల్ 16. మరి ఇప్పుడు ఆర్టికల్ 18 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 18 వచ్చేసి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు అప్పుడున్నటువంటి భూస్వాములకి కొన్ని బిరుదులు ప్రదానం చేసేవాళ్ళు. రాజబహదూర్, రాజాదిరాజా, రాజమార్తాండ ఇలాంటి బిరుదులు ఉండేవి. అలాంటి బిరుదులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అందుకే సమానంగా ఉండాలి కదా అందరూ, కాబట్టి మనకి బిరుదులు అనేవి రద్దు చేయడం జరిగింది ఆర్టికల్ 18 అనుసరించి. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు ఏ ఆర్టికల్ అయ్యా అంటే ఆర్టికల్ 16. ఓకే, రైట్ ఆన్సర్ 16. రైట్, నెక్స్ట్ ప్రశ్న. ఇన్ ఇండియా రివర్ డాల్ఫిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద రివర్. నదీ డాల్ఫిన్స్, భారతదేశంలో నదీ డాల్ఫిన్లు ఏ నదిలో కనిపిస్తుంటాయి? నదీ డాల్ఫిన్లు ఏ నదిలో కనిపిస్తూ ఉంటాయి? మన భారతదేశంలో కూడా జాతీయ జలచరం ఆ నదిలోనే ఉంటుంది. సో అయితే జాతీయ జలచరం ఎక్కడుందండి? మనకి గంగా నదిలో ఉన్నటువంటి ఈ యొక్క డాల్ఫిన్స్ను మన జాతీయ జలచరాలుగా గుర్తించడం జరిగింది మనం. అయితే ఇక్కడ అడిగిన దాంట్లో గంగా నది లేదు, కానీ గంగా నది ఉపనది అయినటువంటి ఘగ్రా ఉంది, ఆ తర్వాత కృష్ణ, గోదావరి, లూని. సో ఈ మూడు కాదండి, ఈ ఘగ్రా నదిలో అంటే గంగా నది ఉపనది అయినటువంటి ఘగ్రా నదిలోనే ఈ యొక్క డాల్ఫిన్లు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఘగ్రా. మరి మన భారతదేశంలో డాల్ఫిన్లు ఏ నదిలో ఉంటాయి అంటే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది గంగా నది. ఆ గంగా నది ఉపనది కాబట్టి ఇక్కడ ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో ఘగ్రానే మనకి సూటబుల్, కాబట్టి రైట్ ఆన్సర్ ఘగ్రా. రైట్, నెక్స్ట్ ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెడిసినల్ ప్లాంట్ యూజ్డ్ టు ట్రీట్ హైపర్ టెన్షన్? మెడిసినల్ ప్లాంట్ యూజ్డ్ టు ట్రీట్ హైపర్ టెన్షన్. ఈ క్రింది వాటిలో రక్తపోటుకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధ మొక్క ఏది? బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటుకు చికిత్స కోసం ఉపయోగించే ఔషధ మొక్క సర్పగంధ, స్నీజ్ తుమ్మ, బ్యాసిల్ తులసి, అదేవిధంగా నేరేడు. ఈ నాలుగింట్లో రక్తపోటుకు ఔషధంగా ఏ మొక్కను ఉపయోగిస్తారా అంటే సర్పగంధ. సర్పగంధ అనేటువంటి మొక్కను రక్తపోటుకు ఈ యొక్క చికిత్స కోసం ఈ యొక్క మొక్కని వాడుతూ ఉంటారు. మొక్కలో ఉన్న ఔషధ గుణాలను ఈ రక్తపోటు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్లానే ఇప్పుడు మలేరియా ఉందనుకోండి, సింకోనా మొక్కకు సంబంధించినటువంటి ఔషధాలను తీసుకొని ఈ యొక్క మలేరియా వ్యాధికి మందులు కనుగొనడం జరిగింది. అట్లాగే ఈ సర్పగంధ అనేటువంటి మొక్క ఔషధ గుణాలతోటి రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ని నివారించవచ్చు. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ సర్పగంధ. ఓకే, థ్యాంక్ యూ.